విశాఖ జిల్లా గాజువాక 87వ వార్డులో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బోండా జగన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చాలా అద్భుతంగా గత సంవత్సరంన్నరగా చేసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ టీచరు, ఆయన లెక్చరర్, పిల్లల పట్ల చదువు పట్ల మంచి అవగాహనతో ఉన్నటువంటి వారు. అలాగే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందులో మా స్థానిక కార్పొరేటర్ కావచ్చు, మా డిఈవి గారు, డిఈవి గారు కానీ ఏపీసీ, వాళ్ళందరికీ కూడా పాల్గొనడం చాలా సంతోషం అండి. దీన్ని ప్రోత్సహించిన అందరికీ కూడా, కూటమి నాయకులకి, స్వచ్ఛంద సంస్థల వారికి అందరికీ కూడా పేరు జీఎంసీ కాదు, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివే. దానికి సంబంధించినటువంటి నిధులే 78 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది 12 లక్షల రూపాయలు స్వచ్ఛంద సంస్థ అమ్మ ఫౌండేషన్ చాలా అద్భుతంగా గత సంవత్సరంన్నరగా చేసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ముఖ్యంగా అందులో భాగంగా మొన్న 9600 పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఒక ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇక ఈరోజు ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు 78 లక్షల రూపాయల నిధులతో 2 ఫ్లోర్లు 6 క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకి, ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 10th క్లాస్కి 100 రోజుల కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా ఆ అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ